అందరికీ నమస్తే. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ అయితే గూగుల్, వేరే ఇంకేమైనా యాప్ ఉంటే ఇంకో యాప్ బ్రేవ్ లాంటిది, సఫారీ, యాపిల్ ఫోన్‌లో అయితే సఫారీ ఓపెన్ చేసి బుక్ మై షో అని టైప్ చేసి ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇగ ఫస్ట్ వచ్చింది బుక్ మై షో అని. దాన్ని ప్రెస్ చేయండి. దాని తర్వాత ఇగ మనకొస్తాయి అన్ని సినిమాలు ఏమేం రిలీజ్ అవ్వబోతున్నాయి అనేయి. దీంట్లో మనకేది ఏ సినిమా కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గేమ్ చేంజర్ సెలెక్ట్ చేసిన. ఈడొచ్చింది బుక్ టికెట్స్ అని. బుక్ టికెట్స్ నొక్కేస్తే మనకు ఉంది తెలుగా, హిందీయా, తమిళా. మనం తెలుగు కాబట్టి తెలుగు. వామ్మో! ఇంత టైం తీసుకుంటుంది. ఇందులో మనకు థియేటర్‌ల మనం హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇగో ఈడ హైదరాబాద్‌లో ఏమేం థియేటర్‌లున్నాయో అయి చూపిస్తదన్నట్టు. ఇప్పుడు అమీర్పేట్, ట్రిపుల్ ఏ సినిమాస్ ఇట్లా. అప్పుడు మనకు నచ్చిన థియేటర్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకో. ఇదుంది, ఇదుంది, ఇదుంది. ఇట్లా వీటిలో ఏది కావాలంటే ఏ థియేటర్‌లో మీరు పోవాలనుకుంటున్నారో దాంట్లో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ కనిపించేయన్నీ ఫిల్లింగ్ ఫాస్ట్. ఆల్మోస్ట్ అయిపోతున్నాయి టికెట్లు అని. గ్రీన్ ఉన్నయేమో అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారా సోల్డ్ ఔట్ అయిపోయింది ₹500ది. 445 ఇంకా అవైలబుల్ ఉన్నాయి. ఇవి కూడా అంతే. అన్ని దాంట్లో అంతే. ఇప్పుడు దీంట్లో ఉన్నాయి. అంజలి మూవీ సికింద్రాబాద్. దీంట్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి. అయితే మనం ఇక్కడ ఏ డేట్ రోజు మనం వెళ్దాం అనుకున్నామో ఆ డేట్ రోజు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్నాక ఆ డేట్ ఓపెన్ అవుతది. ఆ రోజు మనం ఏ టైంకి వెళ్దాం అనుకుంటున్నాం అవన్నీ సెలెక్ట్ చేసుకొని చూసుకోవాలి. ఇక్కడ కొన్ని చూడండి. ఇక్కడ నాన్ క్యాన్సిలబుల్ అని ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి మనం బుక్ చేసుకున్నాం అనుకో మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడానికి ఉండదు. అదే కొన్ని థియేటర్లలో అయితే క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటది. మన టికెట్లు మనము కుదరలేదు పోవడానికి అనుకోండి. అప్పుడు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీంట్లో ఉంది క్యాన్సిలేషన్ అవైలబుల్ అని ఉంది. దీంట్లో మనం క్యాన్సిల్ అవైలబుల్ ఉంది కాబట్టి ఒకవేళ మనం వెళ్ళడం కుదరలేదు అనుకోండి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు టికెట్లు. దీంట్లో ఈ టైంకి ఏదైనా ఇప్పుడు ఒక టైం ఉంది. టైం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎంతమంది వెళ్తున్నారు మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సీట్లు ముగ్గురు అనుకో ముగ్గురు 3 సీట్లు, ఒకరు అనుకో ఒకటి, అట్లా సెలెక్ట్ చేసుకోవాలి సీట్లు. అప్పుడు ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాక ఇట్లా ఓపెన్ అవుతాయి. ఇవన్నీ ఈ వైట్ కనబడే అన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ బ్లాక్ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ సీట్లు అయిపోయినాయి, బుకింగ్ అయిపోయినాయి. ఇవన్నీ మనం ఒక సీట్ కావాలి ఏదంటే అది మనం ఈ ఖాళీ వాటిలలో పైన ఇదో ప్రీమియం అయితే 225 ఉంది. ప్రీమియమ్స్ ఈ గోల్డ్ ₹160, ఇవి ₹290. అట్లా ఏవంటే అవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు గ్రీన్ కలర్ అయిపోయింది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా ఇప్పుడు పే అని ఉంది కదా, పే దగ్గర క్లిక్ చేయాలి. చేసినాక ఇక్కడ మనకు వచ్చింది మన రైట్ సైడ్ టోటల్ 183 అని. ఇక ప్రొసీడ్ అని కనబడుతుంది కదా, ప్రొసీడ్ నొక్కాలి. ప్రొసీడ్ నొక్కినాక ఇక్కడ మనం ఈమెయిల్ అడ్రస్ పెట్టుకోవాలి. ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయాలి. మన ఫోన్ నెంబర్ పెట్టుకోవాలి. టైప్ చేసుకొని కంటిన్యూ నొక్కినాక ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఫోన్ పైన, గూగుల్ పైన ఎట్లా పే చేద్దాం అనుకుంటున్నాం. డైరెక్ట్ ఇవన్నీ కాకుండా జస్ట్ డైరెక్ట్ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, దాన్ని స్కాన్ చేయొచ్చు. స్కాన్ ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయినాక మనం యాప్ ఏదైనా మనం పేమెంట్ యాప్ ఉంటుంది కదా, ఓపెన్ చేసుకొని డైరెక్ట్ స్కానర్ ఓపెన్ చేసి స్కాన్ చేసి కట్టేస్తే
స్కాన్ చేసిన టికెట్స్ బుక్ అని వచ్చేసింది. టికెట్స్ బుక్ అయిపోతే ఇగో వచ్చేసింది. గేమ్ చేంజర్ సాటర్డే 11:15 AM ఏషియన్ ముక్త స్క్రీన్ 2 ఇది వచ్చేసింది. ఇప్పుడు మీకు ఇది కావాలంటే మీరు ఈ ఫోన్లో ఈ ఫోటోది మీకు ఎట్లా మెయిల్లో వస్తుంది, ఫోన్లో మీకు మెసేజ్ వస్తుంది. మీరు థియేటర్కి పోయినాక ఈ టికెట్ మీకు ఫోన్లో వస్తుంది కాబట్టి ఫోన్లో చూపించేయచ్చు. మెయిల్లో కూడా ఓపెన్ చేసి చూపించేయచ్చు, వాళ్ళకి లోపలికి వెళ్ళొచ్చు. ఇట్లాంటివి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఎట్లా ఏది బుక్ చేసుకోవాలి, ఏం డౌన్లోడ్ చేసుకోవాలి, నెట్లో కానీ ఫోన్లలో యాప్లో కానీ మీకు ఏది తెలుసుకోవాలనుకున్నా కమెంట్లలో పెట్టండి. వాటి గురించి వాటిపైన నేను వీడియోలు చేస్తాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పోయేస్తిగా.